లడ్డు వివాదం విషయంలో మీరు వార్తలు చూస్తున్నారు కదా, ఈ వివాదం మొత్తం చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది? అది దేవుని పరిగొంగ ప్రసాదంలో మనం చెప్పకూడదు భాష. ఎందుకంటే అది ఎవరు చేసినా కానీ వాళ్ళు ఇదే అయిపోతారు. ఎవరికైనా దేవుడు ఒక్కడే. హిందువులు వ్యతిరేకి జగన్ అంట. క్లియరెన్స్ అయితే ఉంది కదా, ఎవరు ఏం కథ అనేది ఉంది కదా, వచ్చేసింది కదా. అవి వాళ్ళు ఊరికే వాళ్ళు లేనిపోయి ఒకటికి రెండు పెట్టుకొని చేసుకుంటున్నారు అంతే. అంత తప్పితే వేరే ఏం లేదు. జగన్ ఎప్పుడన్నా హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేశాడా, వ్యవహరించాడా? ఏం లేదే, ఏం లేదే. హిందూ వ్యతిరేకంగా ఇస్తే తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు. తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు కదా, వైజాగ్లో కట్టారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు కదా. ఎవరు హయాంలో కట్టించారు? అది చంద్రబాబు నాయుడు హయాంలో కట్టించారా, జగన్ హయాంలో కట్టించారా? జగన్ హయాంలో కట్టిస్తే తాడేపల్లిలో వీళ్ళు పోయి పూజలు చేసుకుంటారు ఇప్పుడు. కరెక్టే కదా మరి. నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు జగన్ ఒక క్రిస్టియన్ అంటున్నారు కదా. క్రిస్టియన్ అనేది అతను వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించారు అంతే తప్ప వాళ్ళు ప్రతిదానికి హిందుత్వంలోని ప్రతిదానికి తిరుమలకు పోయినప్పుడు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నారు. నిన్న గండి క్షేత్రం ఇక్కడ వచ్చి అక్కడ గండికి ఇది చేశారు. తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళారు అన్ని రకంగా అయితే మరి ఎందుకు వెళ్తారు? క్రిస్టియన్కి ఇదైతే హిందుత్వానికి వ్యతిరేకం అయితే ఎందుకు వెళ్తారు? మీడియా ఛానల్స్ లో ఎందుకని అలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆచారాలు పాటించట్లేదు, హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు అని. రాజకీయం అంటే అదే కదా, ఇంకా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, నేను అనుకోవడం, నేను నువ్వు అనుకోవడం, అది కామనే కదా మరి. ఆ విధంగా వాళ్ళు చెప్పుకుంటుంటున్నారు అది.